చంద్రబాబు నాయుడు గారిని పునీతుని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్, డ్యూయల్ రోల్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. ఎందుకు? 14-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, వాళ్ళు ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అని అంటే ఇంకా ఎంతకన్నా ఏమైనా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణ అధికారి, ఆయన మీదే కేసు ఉంటుంది, ఆయనే ఎంక్వైరీ చేసుకుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు. ఇది ప్రభుత్వం బరి తెగింపు కదా అని మేము అడుగుతున్నాం.